హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్స్ వేస్తాం కదా, అవి ఎలా వేయాలో చూద్దాం. ఈరోజు రిబ్బన్ అయితే అలా రోల్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ తర్వాత అలా ఒకసారి ఇలా ఈ విధంగా ఒకసారి దువ్వేసి మధ్యలో ఈక్వల్గా ఉండేలాగా అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా ఉండేలాగా చూసి మధ్యలో పాపిడి తీసుకోవాలండి. స్ట్రైట్గా తీసుకొని ఇలా తీసుకొని 2 సైడ్స్ దువ్వేసుకొని నెక్స్ట్ బ్యాక్ కూడా వేసాను. అలానే కొంచెం ఆ పైన లైన్ నుంచి మళ్ళీ కోంబ్ అక్కడ పెట్టేసి డౌన్కి చేసి స్ట్రైట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా దూకొని కొంతమంది కిందికి అన్నీ దువ్వుతారండి. అలా దువ్వకుండా కొంచెం పైకి అనేసి ఇలా పైకని దువ్వుతే రిబ్బన్స్ జడ చూడడానికి లుకింగ్ ఉండేది. ఇక్కడ కరెంట్ పోయిందండి, అందుకే అలా డార్క్ వచ్చింది. అలా పట్టుకొని గట్టిగా లాగి పట్టుకోవాలి. రిబ్బన్స్ వేయడం కొంచెం కష్టమే, కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పిల్లలకి కంపల్సరీ వేయాలి కదండి. సో అందుకే ఈ విధంగా వచ్చాక దాన్ని 3 పాయలు తీసుకోవాలండి. ఇది అలా పట్టుకున్నాక 3 పాయల్లాగా సపరేట్ చేసేసి ఫస్ట్ వన్ ఇటు మన ఫ్రంట్ ఫేస్కి వెళ్ళి ఉండేదాన్ని ఫస్ట్ అక్కడ నుంచి అల్లడం స్టార్ట్ చేయాలి. అటు సైడ్ నుంచి అల్లితే మాత్రం జడ సరిగా రాదండి, రిబ్బన్ సరిగా ఉండదు, ఈ జడ మొత్తం నీట్గా అనిపించదు. సో ఫస్ట్ మన ఫేస్కి వెళ్ళి ఉండేదాన్ని దగ్గర నుంచి అల్లడం స్టార్ట్ చేయాలి. అప్పుడైతేనే జడ లుక్ ఉండేది. లేకపోతే ఆ రిబ్బన్తో ఇలా జారిపోవడము, ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ అంత నీట్గా కనిపించదు. ఇలా అల్లుకున్నాక కార్నర్స్ వచ్చాక కార్నర్స్ ఆ మూడిట్లో ఏది పెద్దగా ఉందో చూసి అది మిడిల్లో ఉంచేసి ఈ రిబ్బన్ కూడా అండి, రిబ్బన్ ఫస్ట్ చూసుకోవాలి. నేనైతే అక్కడ రాంగ్ పెట్టాను, మళ్ళీ చూపిస్తాను. రిబ్బన్స్ 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసేసి దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ అనేసి పట్టుకొని ఆ మిడిల్ పాయ అలా వదిలేయాలండి. వదిలేసి అలా అల్లుకోవాలి. కార్నర్కి వచ్చాక కొంచెం హెయిర్ ఉండగానే ఆ రిబ్బన్ని అటు నుంచి ఇలా కొంచెం లాగాలి. రెండిట్లో ఈ రిబ్బన్ ఏది ఎక్కువ ఉందో చూసుకొని లాగాలండి. టైట్గా లాక్కుంటే ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండేది. నెక్స్ట్ అలా ఫోల్డ్ చేసేసి అలా గట్టిగా లాగి రిబ్బన్ ముడేయాలండి. మళ్ళీ ఇంకొకసారి కూడా వేస్తే మనకు జడ అనేది ఊడిపోకుండా ఉండిద్ది, లేదంటే స్కూల్లో మళ్ళీ ఆయమ్మలు కట్టాల్సి వచ్చింది. అలా 2 టైమ్స్ కట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఫ్లవర్ స్టార్ట్ చేయాలండి. మళ్ళీ ఒక ముడిలాగా తీసేసి మధ్యలో ఒక ఫింగర్ పెట్టుకొని కుర్చీలు స్టార్ట్ చేయాలి. ఫ్లవర్ అనేది అలా లాక్కుంటూ చిన్నగా రావాలని కొంచెం రిబ్బన్ మాత్రం 1.5 2 మీటర్స్ ఉంటే ఫ్లవర్ బాగా వచ్చిందండి. నేనైతే 1.5 తీసుకున్నా, సో కుర్చీలు చిన్నగా వచ్చాయి, అందుకే ఫ్లవర్ అనేది చిన్నగా ఉందండి. పెద్దగా రావాలంటే కుర్చీలు తక్కువ వస్తే ఫ్లవర్ చాలా పెద్దగా వచ్చింది. ఓకే సరే, ఆ చిన్నపిల్ల కాబట్టి సరిపోయింది అనుకుంటా. అలా రిబ్బన్ వేసేసుకున్న తర్వాత టైట్గా లాక్కోవడమేనండి. లాగేసుకొని ఆ ఫ్లవర్స్ నీట్గా కనబడాలంటే ఆ రిబ్బన్ ఇలా మంచిగా అనాలి, పెద్దగా మనం ఇలా లాగుతాం కదండి, అప్పుడు మొత్తం మడత పడినట్టు ఉంటే ఇలా మొత్తం నీట్గా లాగితే నీట్గా వచ్చేది ఫ్లవర్ అనేది. ఆ విధంగా రిబ్బన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మొత్తం అలా జుట్టు పట్టుకొని సేమ్ మంచిగా దువ్వుకొని నీట్గా దువ్వుకొని జడ మాత్రం పైకనేలు రావాలండి.
కొంచెం కిందికనే ఆ చెవులకి బ్యాక్ సైడు అలా వేస్తే అంత నీట్గా రాదు, ఆ లుకింగ్ కూడా బాగోదండి. ఇలా కిందికని లాగినట్టు చూడ్డానికి అయితే ఏం బాగోదు. సో అందుకే చెప్తున్నాను, ఈ విధంగా వేసుకున్నారంటే చూడ్డానికి బాగుండిద్ది, ఆ రిబ్బన్స్ కూడా ఆ లుక్ కనిపిస్తాయి. నేనైతే ఇలానే వేసుకునేదాన్ని అండి, మా అమ్మ కూడా నాకు ఇలానే వేసేది, మా పెద్దమ్మ కూడా వేసేది, చాలా గట్టిగా లాగేసేది. ఒక్కరోజు వేసుకుంటే 2 days వరకు కూడా ఊడిపోవండి, అలా వేసేది. సో అలా నేర్చుకున్నాను నేను కూడా. ఈ ఫస్ట్ 3 పాయలు తీసాక మాత్రం ఫస్ట్ మన ఫేస్కి వెళ్ళి ఉండే పాయని ఫస్ట్ అల్లడం స్టార్ట్ చేయాలండి. అటు బ్యాక్ సైడ్ నుంచి అల్లితే మాత్రం జడైతే అసలు లుక్ రాదు, మీరైతే అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అండి, ఇంకా అల్లుకుంటూ వచ్చాక సేమ్ బిఫోర్ ఎలా అల్లామో రిబ్బెను కార్నర్కి వచ్చాక సేమ్ దీన్ని కూడా అలానే అల్లుకోవాలండి. ఈ 3 పాయలు ఏది ఎక్కువ ఉంటే దాన్ని మిడిల్లో పెట్టేసుకోవాలండి. అటు కార్నర్కి ఇటు కార్నర్కి ఉన్న పాయతోనే రిబ్బన్ అనేది అల్లుకోవాలి, అప్పుడు మాత్రమే రిబ్బన్ ఆగిద్ది. కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఆ రిబ్బన్ ఊడిపోకుండా ఉండడానికి, లేదంటే రిబ్బన్స్ ఆగవు, ఊరికే ఊడిపోతూ ఉంటాయి. సో అలా కార్నర్కి వచ్చాక అదిగో మిడిల్ వన్ చూసుకోండి బాగా, రిబ్బన్ కూడా 2 సైడ్ ఈక్వల్ ఉండాలి, దాని సెంటర్ పాయింట్ దగ్గర నుంచి అల్లడం స్టార్ట్ చేసుకోవాలి. అలా అయితే నా రిబ్బన్ ఫ్లవర్ ఉండేది కదా, మనం లాస్ట్కి ఫ్లవర్ లాగా వేస్తాం కదండి పైకి, అలా వేస్తేనే అది లుక్ ఉండేది, లేకపోతే ఉంటుంది పర్లేదు, కానీ కుచ్చి ఫ్లవర్ అనేది కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ అవుతుందండి. ఆ రిబ్బన్ అటు సైడ్ నుంచి లోపల నుంచి తీసేసి లాగాలి, లాగాక సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ముడి వేసేటప్పుడు మాత్రం 2 ముళ్ళు కంపల్సరీ రావాలండి. ఇన్ కేస్ మీరు ఒకటే వేసారంటే అది మళ్ళీ ఊడిపోవడం జరిగిద్ది. రిబ్బన్స్ అనేవి కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ చూడడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు ఫుల్ యూనిఫామ్లో ఉన్నట్టు ఉండిద్ది. సో కంప్లీట్గా లుక్ అనేది వచ్చింది యూనిఫామ్లో పిల్లలకి, లేడీస్కి గర్ల్స్కి అయితే కంపల్సరీ కావాలండి. నేనైతే 4 తీసుకున్నా, నావైతే 1.5 ఉన్నాయండి, 1.5 మీటర్ వన్ సైడ్, 2 sides వచ్చేసి 3 meters తీసుకుంటున్నాను. సో అందుకే పాపయ్య కూడా చిన్న జడలు కాబట్టి నో ప్రాబ్లం అనుకోండి. మీరు కొంచెం పెద్దగా ఉంటే 2 meters తీసుకున్నారంటే 2.5 వన్ సైడ్కి 5 meters తీసుకుంటే బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే. దట్ ఈస్ మై సొల్యూషన్ అంతే, ఇంకా మీ ఇష్టం. ఫ్లవర్ చూడండి ఎలా వచ్చిందో. లాగాక కుర్చీని కొంచెం ఇలా నీట్గా అంటే బాగుంటుందండి, ఫ్లవర్ లాగా చూడడానికి లుకింగ్ ఉండేదండి. ఓకే అండి, చూడండి ఇంకా అయిపోయినాయి 2 sides, 2 జెల్ రిబ్బన్స్తో పాప చూడండి ఎంత బాగుందో. ఓకే డన్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాయ్ బాయ్.